క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామంలో శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఈ ఆదివారపు ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందామండి. ఈరోజు ఆరాధనలో భాగంగా అపోస్తలుడైనటువంటి పౌలు గారు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 7వ వచనము నుండి 13వ వచనము వరకు ఈరోజు మనము ధ్యానిద్దాం. అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 7 నుంచి 10 వరకు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము, దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. బలులు, అర్పణలు, పూర్ణ హోమములు, పాప పరిహారార్థ బలులు నీవు కోరలేదనియు, అవి నీకు ఇష్టమైనవి కావనియు పైన చెప్పిన తరువాత ఆయన, నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడుచున్నవి. ఆ రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాడు. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయును, పాపములను ఎన్నటికి తీసివేయలేని ఆ బలులనే మాటి మాటికి అర్పించుచూ ఉండును. ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, మీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నా తండ్రి. గడిచిన పరిశుద్ధ దినం నుంచి నేటి పరిశుద్ధ దినం వరకు మా పనుల్లో, మా ప్రయాణాల్లో మాకు తోడు నీడుగా ఉండి నేటి పరిశుద్ధ దినమున మీ పాద సన్నిధికి చేర్చి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి నిగూఢమైన మీ పరలోక రాజ్య మర్మాలను మేము ధ్యానించడానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి సమయాన్ని బట్టి మీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ధ్యానకాల సమయంలో నా ప్రభువా, మీ వాక్యమును ధ్యానించినట్టుగా మాకు సహాయం చేయండి. మీ ఆత్మను మాకు అనుగ్రహించి మమ్మల్ని ముందుకు నడిపించమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయినటువంటి సైదివినామంలో వ్రతమిలాడి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులరా, గత వారము మనము యేసుక్రీస్తు వారు ఎవరో, ఆయన ఎందు నిమిత్తము ఈ భూమి మీదకు శరీరధారిగా వచ్చాడో, వచ్చి ఆయన ఏం చేశారో అన్న విషయాలను గురించి ధ్యానించటము జరిగింది. అలాగున్నే ఆయన దేవుడు కాబట్టి, ఆయనకు అధికారం ఉంది కాబట్టి ఆయనే అనుకొని ఆయనే చేసేసాడు అని చెప్పటానికి కూడా లేదని, ప్రతిదానికి ఒక పద్ధతి ఉంటుందని, దేవుడు అనేంత మాత్రాన ఆయన ఇష్టంగా ఆయన చేయలేదని, ఆయన కూడా పద్ధతులు ఫాలో అయ్యారు అని, ఒక నిబంధన, ఒక రాజ్యాంగము, ఒక చట్టము, ఆ చట్ట పరిధిలోనే ఆయన కూడా వ్యవహరించారు అని మనము మాట్లాడుకోవటము, ధ్యానించటము జరిగింది. దాని కొనసాగింపుగా ఆ విషయాన్నే యేసుక్రీస్తు వారు స్వయంగా చెప్తున్నట్లుగా హెబ్రీ గ్రంథకర్త అయినటువంటి పౌలు గారు తెలియచేస్తున్నారు. 10వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే, అప్పుడు నేను, అంటే యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు, గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము, దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను.
ఆయన తనంతట తానుగా రాలేదు, తండ్రి పంపబడితేనే వచ్చాడు. ఎలా పంపబడ్డాడు అంటే తండ్రి అనుకొని కూడా పంపలేదు, గ్రంథపు చుట్టలో రాయబడిన ప్రకారము. గ్రంథపు చుట్టలో రాయబడింది అంటే ఆల్రెడీ యేసుక్రీస్తు వారిని గురించి ఆయన రావడానికి ముందే ప్రవక్తలు, తర్వాత రాజులు, తర్వాత జ్ఞానులు అనేక మంది ఆయన గురించి ప్రవచించటము జరిగింది. అందులో యెషయా గారు పెద్ద ప్రవక్తగా పేరు పొందినవారు. ఆయన యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారి గురించి స్పష్టంగా రాయడం జరిగింది. అలాగే సొలొమోను గారు, ఆయన గొప్ప జ్ఞానిగా పేరొందినవారు. సొలొమోను గారు సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారి గురించి స్పష్టంగా రాయడము జరిగింది. సో యేసుక్రీస్తు వారు ఏం చేయాలి వచ్చి అనేది గ్రంథపు చుట్టలో ఆల్రెడీ వాళ్ళు రాశారు. ధర్మశాస్త్రం ప్రకారము వాళ్ళు రాశారు కాబట్టి, అది గ్రంథపు చుట్టలో ఉంది కాబట్టి, గ్రంథపు చుట్టలో ఉన్న ప్రకారముగా నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము, గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము, ఏ గ్రంథపు చుట్టలో అయితే యేసుక్రీస్తు వారిని గురించి వ్రాయబడిన ప్రకారము యేసుక్రీస్తు వారు వచ్చి ఆయన చిత్తాన్ని ఈ భూమి మీద నెరవేర్చారో, అదే గ్రంథపు చుట్టలో యేసుక్రీస్తు వారి తరువాత మనందరిని గూర్చి కూడా ఆయన తన గ్రంథపు చుట్టలో రాసుకొని ఉన్నాడు. ఇది విచిత్రంగా ఉందా? ఇది మా గురించి కూడా రాశారా అంటే, యేసుక్రీస్తు వారంటే ఆయన లోకరక్షకుడు, ఆయన తండ్రికి ప్రియ కుమారుడు కాబట్టి ఆయన గురించి రాసుకున్నారు ఆయన అంటే అర్థం ఉంది. ఇది మా గురించి కూడా రాశారా అంటే ఖచ్చితంగా రాశారు. భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తిని గురించి ఆయన తన గ్రంథపు చుట్టలో రాసుకున్నాడు. క్రీస్తు ద్వారా, క్రీస్తు నందు ప్రతి ఒక్కరిని పరిశుద్ధులుగా, నిష్కలంకులుగా, నిర్దోషులుగా, తండ్రికి కుమారులుగా స్వీకరించుటకై జగత్తు పునాదికి మునుపే క్రీస్తు ద్వారా ఆయనలో మనల్ని ఏర్పరచుకున్న దేవుడు. క్రీస్తు ప్రథమ ఫలము కాబట్టి ఆయననే మొదటగా మన కొరకు ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి భూమి మీదకు పంపించాడు. మరి మన గురించి అంటే మన గురించి కూడా రాసుకున్నాడు. అది కూడా చూద్దాం. చూడండి, కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము 16-17 వచనాలు చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. నేను పిండమునయుండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒక్కటైనను కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయెను. నా దినములన్నీ కూడా ఆయన గ్రంథములో లిఖితము చేశాడు. యేసుక్రీస్తు వారి గురించి ఎలాగైతే గ్రంథపు చుట్టలో రాయబడిన ప్రకారము ఆయన వెళ్ళాడో, మన గురించి కూడా మన దినములన్నీ కూడా లెక్కబెట్టి ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ అండ్ సెకండ్ మనం ఏం చేస్తాము అన్న విషయాలను ఆయన లెక్కపెట్టి ఆయన గ్రంథములో రాసుకున్నాడు. అంటే మనము చేసే ప్రతి పని కూడా ఆయనకు తెలుసు అని స్పష్టంగా మనకు అర్థమవుతుందా లేదా? అర్థం అవ్వాలి. అర్థం అయినాడు మనిషి దేవుని చిత్తాన్ని నెరవేరుస్తాడు. అర్థము కాకపోతే మనిషి తన సొంత చిత్తాన్ని నెరవేర్చుకుంటూ నాశనానికి వెళ్ళిపోతాడు ప్రియులారా. కాబట్టి ఆయన గ్రంథపు చుట్టలో రాయబడిన ప్రకారము యేసుక్రీస్తు వారు దేవుని చిత్తాన్ని నెరవేర్చటానికి వచ్చి ఉన్నారు. అలాగుననే నియమింపబడిన దినములలో ఒక్కటైనా కాక ముందే ఆయన మన దినములన్నీ కూడా ఆయన గ్రంథములో రాశారు. ఎలా రాశారు?
ఏమని ఆయన మన గురించి అనుకుంటున్నాడు అంటే చూడండి 17వ వచనం, అదే కీర్తనల గ్రంథం 139. దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది, వాటిని లెక్కించదని అనుకుంటున్నా అవి ఇసుక రేణువుల కంటే లెక్కకు ఎక్కువై ఉన్నవి. అంత గొప్పగా నా గురించి నా కుమారుని తర్వాత పిల్లలు పనిచేస్తారు అని దేవుడు అనుకున్నాడు, తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారి తరువాత. కానీ మనము ఆయన తలంపులను తల్లకిందులు చేశాము. ఆయన అనుకున్న విధముగా ఆయన చిత్తాన్ని మనము నెరవేర్చలేకపోతున్నాము. ఒక్క యేసుక్రీస్తు వారే నెరవేర్చగలిగారు. మరి ఆయన ఎలా నెరవేర్చగలిగారు, మనం ఎలా నెరవేర్చలేకపోతున్నాము అంటే మనము శరీర దురాశలకు బానిసలమైపోతున్నాము. ఉన్నదానితో తృప్తి చెందలేకపోతున్నాము. ఏదో కావాలని దాని కొరకు పరిగెట్టి అలసిపోతున్నాము. చేయవలసిన దానిని చేయలేకపోతున్నాము. యేసుక్రీస్తు వారు ఆయన చిత్తాన్ని ఎలా నిర్వహించాడు అనే విషయాల్ని కూడా మనము ముందుకు వెళ్ళి లోతుగా ధ్యానం చేస్తే లూకా సువార్త 2వ అధ్యాయము 48-49 వచనాలు మనకు స్పష్టంగా తెలియచేస్తాయి. ప్రియులారా, యేసుక్రీస్తు వారు తండ్రి యొక్క చిత్తమును గూర్చి లేదా తండ్రి యొక్క పనులను గురించి ఎంత కమిట్మెంట్ కలిగి ఉన్నాడు, ఎంత సమర్పణ కలిగి ఉన్నాడు, ఎంత బాధ్యత రెస్పాన్సిబిలిటీ కలిగి ఉన్నాడు అనేది ఈ యొక్క సందర్భాన్ని చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. లూకా సువార్త 2వ అధ్యాయము 48వ వచనము 47 నుంచి మనం గమనిస్తే, ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకు ప్రత్యుత్తరములకు విస్మయం ఉంది. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఆయన తల్లి, కుమారుడా, మమ్మల్ని ఎందుకు ఇలాగ చేసితివి? ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖించుచు నిన్ను ఎదగచుంటిమని ఆయనతో చెప్పగా, ఆయన, మీరేలా నన్ను వెతుకుచుంటిరి? నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరెరుగురా అని వారితో చెప్పెను. అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు. చూడండి, లూకా గారు ఎంత చక్కగా రాశారో. ఈయన అపోస్తలుడు కాదు, ఒక గ్రీక్ స్కాలరు అండ్ ఆల్సో ఏ డాక్టర్, హిస్టోరియన్ కూడా. ఈయన ఎంత చక్కగా రాశారు అంటే దేవుడి పనిని గురించి ఎంత లోతైన అనుభవ జ్ఞానము లూకా గారికి ఉంటే ఈ సందర్భాన్ని కోట్ చేస్తారో మనం ఆలోచించాలి. ప్రియులారా, ఆయన దేవాలయంలో మాట్లాడుతూ వాళ్ళ దేవాలయంకు వచ్చిన వారు ప్రశ్నిస్తుంటే వారికి జవాబులు చెప్తూ అక్కడే దేవాలయంలో గడిపినప్పుడు వాళ్ళు ఆయనను వదిలివేసి ఒక దిన ప్రయాణము సాగిపోయి అంటే 24 hours యేసుక్రీస్తు వారిని వాళ్ళు వదిలేసి ప్రయాణమై వెళ్ళిపోయారు. అక్కడ చూస్తే పక్కన ఆయన కనపడలేదు. సో బంధువుల ఇళ్లల్లో ఎక్కడైనా ఉన్నాడేమో అని ఆగిపోయి బంధువుల్లో నెలలైన వారిలో ఆయన్ను వెతుకుచుండారు, కానీ ఆయన కనపడలేదు. అయితే ఇక దేవాలయంలోనే ఆయన ఉంటాడని చెప్పి వాళ్ళు దేవాలయంకి వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు దేవాలయంలోనే ఆయన 12 ఏళ్ల వయసులోనే వారితో తర్క వితర్కములు చేస్తా వాళ్ళతో మాట్లాడుతున్నారు. అప్పుడు ఆయన జవాబులకు అక్కడ ఉన్న వాళ్ళు విస్మయం అందారు. ఈయన చూస్తే చాలా చిన్న పిల్లవాడు, 12 సంవత్సరాల వాడు,
ఇంత లోతైన ప్రశ్నలకు జవాబులు ఎలా చెప్పగలుగుతున్నాడు అని వాళ్ళు విస్మయం పొందుతున్నారు. అప్పుడు వీళ్ళొచ్చి ఆమె తల్లి, కుమారుడా, మమ్మల్ని ఎందుకు ఇలాగ చేస్తేవి? ఇదిగో నీ తండ్రియు నేను దుఃఖపడుతున్నాము, నువ్వు మాతో రాలేదని ఆయనతో అన్నప్పుడు ఆయన వారితో ఏమంటున్నారో చూడండి. మీరేలా నన్ను వెతుకుచుంటిరి? నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరెరుగురా అని వారితో చెప్పెను. చూడండి, వాళ్ళు బిత్తరపోయారు ఆ మాట మాట్లాడంగానే. చిన్నపిల్లవాడివి, మేము వెళ్ళినప్పుడు మా వెనకాల రావాలి కదా, నువ్వు రాకుండా ఇక్కడే ఉండి ఈ పెద్దవాళ్లతో మాట్లాడుతూ తర్కిస్తూ ఉన్నావే, నీ గురించి మేము ఆందోళన చెందుతున్నాము, దుఃఖిస్తున్నాము, నీ తండ్రి కూడా దుఃఖిస్తున్నాడు అంటే యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? మీరేలా నన్ను వెదకుచుంటిరి? నేను నా తండ్రి పనుల మీద ఉండవలెనని మీరెరుగరా? అక్కడ తల్లి ఉంది, తండ్రి ఉన్నారు. మరి యేసుక్రీస్తు వారేమో వాళ్ళను పట్టుకొని నన్నెందుకు వెతుకుతున్నారు మీరు? నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీకు తెలియదా అంటున్నారు. అంటే మరి యేసుక్రీస్తు వారు పరమ తండ్రి యొక్క పనుల మీద 12 ఏళ్ల వయసులోనే ఎంత బాధ్యత కలిగి ఉన్నాడు అనేది ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ లోకపరమైనటువంటి తండ్రి ఉన్నాడు. మరి ఆయన ఏం పని చేస్తాడు? ఆయన కార్పెంటరు. మరి ఈయన తండ్రి పనుల మీద ఉండాలని మీరెరుగరా అంటే కార్పెంటరీ వర్క్ ఆయన ఆల్రెడీ చేస్తాడు. మరి ఇక్కడ దేవాలయంలో తండ్రి పని అంటే ఏం చేస్తున్నాడు ఈయన? దేవాలయంలో తండ్రి పని అంటే దేవాలయంలో తండ్రి, పరమ తండ్రి, సృష్టికర్త అయిన తండ్రి, దేవాది దేవుడు, సకల చరాచర సృష్టికి కర్త అయినటువంటి ఆయన ఈయనకు అప్పగించిన పని ఒకటి ఉంది. ఆ పనిని ఆయన దేవాలయంలో చేస్తున్నాడు. ఏమిటా పని అంటే ఆయనను గురించి ఈ లోకములో ఉన్న మనుషులకు తెలియచేయడము. ఎప్పటికైనా మనము ఆయనను చేరుకోవాలి అన్న విషయాలను గురించి వారికి అవగాహన కలిగించటము, ఎలా ఆయనను మనము చేరుకుంటామో వారికి ఈయన తెలియజెప్పటము, ఇది తండ్రి పనులు అని యేసుక్రీస్తు వారు అక్కడ స్పష్టంగా మనకు తెలియచేస్తున్నారు. ప్రియులారా, మనం గతంలో కూడా మాట్లాడుకున్నాము. దేవుడు అంటే ఒక మహాశక్తి స్వరూపము. ఆయనను మనము హ్యూమన్ నేకెడ్ అయి ఆయన్ని చూడలేదు. మరి ఆయన గుణలక్షణాలు, ఆయనను గురించి ఎవరు చెప్పాలి అంటే ఆయనను గురించి, ఆయన ప్రేమను గురించి, ఆయన వాత్సల్యమును గురించి ఎవరో ఒకళ్ళు చెప్పాలి. చెప్పి ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి. అది నెరవేర్చటంలో యేసుక్రీస్తు కంటే ముందున్న వాళ్ళందరూ కూడా ఫెయిల్ అయిపోయారు. కాబట్టే ఆయన శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చాడు. అదే విషయాన్ని ఆయన ఈ లోకములో ఆయనకున్న తల్లిదండ్రులతో చెప్తున్నాడు. ప్రియులారా, నాయను నా తండ్రి పనుల మీద ఉండాలని మీరు ఎరుగురా అంటే ఆయన దేని గురించి మాట్లాడారో వాళ్ళకి అర్థం కాలేదు. అప్పుడు అంటే తర్వాత అర్థమైపోయిందిలేండి. యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే శిలువ మరణము పొందారో అప్పుడు వాళ్లకు యేసుక్రీస్తు వారు చేసినటువంటి, ముగించినటువంటి మిషన్ ఏదైతే ఉందో అది ఆయన తండ్రి పని, తండ్రి ఆయనకు అప్పగించిన పని అని వాళ్ళకు అప్పుడు అర్థమయ్యింది. ప్రియులారా, అదే విషయాన్ని యేసుక్రీస్తు వారు తెలియచేస్తున్నారు మన పాఠంలో. ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడుచున్నవి.
ఇవన్నీ కూడా ఏంటి? ఈ పాప పరిహారార్థ బలులు, సమాధాన పరిహార బలులు, ఈ బలులన్నీ కూడా ఎలా అర్పింపబడుతున్నవి అంటే ధర్మశాస్త్రం ప్రకారం ఒక చట్టం ఉంది కదా, ఒక గ్రంథపు చుట్ట ఉంది కదా, ఆ చట్టం ప్రకారమే ఇవన్నీ కూడా అర్పింపబడుతున్నవి. ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడుతున్నవి. ఒక కాన్స్టిట్యూషన్ ఉంది. ఈ కాన్స్టిట్యూషనే ప్రపంచ రాజ్యాల కాన్స్టిట్యూషన్లన్నింటికీ మూలము. ప్రపంచ దేశాల రాజ్యాంగాలన్నింటికీ మూలము ఈ ధర్మశాస్త్రమే. ఈ ధర్మశాస్త్రం మూలంగానే ప్రపంచ దేశాల రాజ్యాంగాలన్నీ రాయడం జరిగింది. ఆ రాజ్యాంగాల ప్రకారమే చట్టాలు రాయడం జరిగింది. ఆ చట్టాల ప్రకారమే శిక్షల్ని ఖరారు చేయటం జరిగింది ప్రియులారా. ఆ రాజ్యాంగం ప్రకారమే వాటిని నెరవేర్చడానికి నేను వచ్చాను. ఇవన్నీ కూడా ఈ రాజ్యాంగం ప్రకారమే జరుగుతున్నాయి. కానీ ఆ రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాడు. రెండవది ఏంటి అంటే రెండవది యేసుక్రీస్తు వారి యొక్క అర్పణ. అది మొదటి హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 5వ వచనంలో ఆయన చెప్తాడు, గొర్రెల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీయుట అసాధ్యము, కానీ బలి అర్పణ నువ్వు కోరలేదు, కానీ నాకొక శరీరాన్ని అమర్చితివి. నాకొక శరీరాన్ని అమర్చావు. ఎందుకంటే ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు గొర్రెల యొక్కయు రక్తము మనుషుల పాపాలు తీయలేకపోతుంది. అంటే అది ఆ రక్తాన్ని అర్పించటము, పాపక్షమాపణ పొందడము, మళ్ళా వెళ్ళి పాపము చేయడము. అంటే అది స్థిరమైన నిబంధన కాదు. మొదటి నిబంధన, పాత నిబంధన, అది స్థిరమైన నిబంధన కాదు, అది అస్థిరమైనది. ఇప్పటి వరకు చేసిన పాపాలకు ఒక గొర్రెనో ఒక మేకనో లేక ఒక కొవ్విన దూడనో బలిస్తే దాని రక్తం తర్పణ ద్వారా పాపాలు పోతున్నాయి. మళ్ళా కొత్త పాపాలు చేస్తున్నారు. ఆ కొత్త పాపాలకి మళ్ళా ఇంకొక జంతువు రక్తాన్ని బలిస్తున్నారు. అంటే ఇది అస్థిరమైనది. సో అస్థిరమైనటువంటి ఈ చట్టాన్ని అమెండ్ చేసి, అంటే దీన్ని సవరించి ఒక స్థిరమైనటువంటి చట్టాన్ని, ఒక స్థిరమైనటువంటి కాన్స్టిట్యూషన్ని నిర్మించటానికి, ఆ రెండవ దానిని స్థిరపరచటానికి మొదటి దానిని కొట్టివేయుచున్నాడు. అంటే ఒక స్థిరమైన చట్టం వచ్చినప్పుడు ఈ అస్థిరమైన చట్టము యొక్క విలువ అనేది ముగిసిపోతుంది. రెండుకి ఒక స్థిరమైన విలువ ఉంటుంది. ఆ రెండుని ఇంకొక రెండుతో కొట్టివేస్తే అది 0 అవుతుంది. ఆ 0 అనేది స్థిరముగా ఉంటుంది. మరి మన పాపాలన్నింటినీ కూడా 0 చేయాలి అంటే ఒక స్థిరమైన చట్టము కావాలి. అంటే మన అప్పులన్నీ కూడా కుప్పలు కుప్పలుగా పెరిగిపోతూ ఉన్నాయి. ఆ అప్పుల్ని మనము కొట్టివేయలేనంత బాకీ పడిపోయాము మనము దేవునికి. మరి ఆ బాకీ అంతటిని ఒక వ్యక్తి వచ్చి కొట్టివేసి మన బాకీ అంత 0 చేస్తే మనకెంత విడుదల వస్తుంది, ఎంత ఫ్రీడమ్ వస్తుంది. అదే పని ఇక్కడ యేసుక్రీస్తు వారు చేశారు ప్రియులారా. ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడుతున్నవి కాబట్టి ఆ రెండవ దానిని స్థిరపరచుటకు, అంటే ఈ గొర్రెల యొక్క రక్తము కాకుండా, మేకల యొక్క రక్తము కాకుండా, కోడెల యొక్క రక్తము కాకుండా పరిశుద్ధమైన, నిష్కలంకమైన, నిర్దోషమైనటువంటి
దేవుని కుమారుని యొక్క రక్తములో ఆయన నూతన నిబంధనను చేసి ఆ రెండవ నిబంధనను స్థిరపరచుటకు ఈ మొదటి నిబంధన ఏదైతే ఉందో దాన్ని కొట్టివేశాడు, నెరవేర్చి కొట్టివేశాడు. కొట్టివేయాలి అంటే మల్టిప్లై చేసి కొట్టివేయాలి, భాగించి కొట్టివేయాలి. భాగించకుండా కొట్టివేత రాదు. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. మన బాకీ అంత జీరో చేశాడు కొట్టేసి. అది ఆయన చిత్తము. దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చటానికి ఈ భూమి మీదకి వచ్చాను అని యేసుక్రీస్తు వారు చెప్పారు. అంటే ఇది యేసుక్రీస్తు వారి చిత్తము కాదు. మన పాపములు కొట్టివేయడం అనేది యేసుక్రీస్తు వారి చిత్తము కాదు. సాక్షాత్తు సృష్టికర్త తండ్రి అయిన దేవుని చిత్తము. దాన్ని నెరవేర్చడానికే ఈయన వచ్చాడు. ఎందుకంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చటమే ఆయనకు మరి ఇష్టమైన పని. అందుకనే ఆయన 12 ఏళ్ళప్పుడే దేవుని పనిలో నేను ఉండాలని మీకు తెలియదా, మీరు ఎరుగరా అని ఆయన ఈ లోక సంబంధమైన తల్లిదండ్రులను అడగటం మనం చూస్తున్నాం ప్రియులారా. సో యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారే అర్పింపబడట చేత మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేస్తాడు. పాపములను ఎన్నటికి తీసివేయలేని ఆ బలుల్నే మాటిమాటికి అర్పించుచూ ఉండును. ప్రతి యాజకుడు, ఏ యాజకుడైనా సరే ఆయన దినదినము సేవ చేస్తాడు. ఎలాగా? ఎవరో ఒకళ్ళు పాపాలు చేస్తారు, ఒక గొర్రెను తీసుకొని వస్తారు. ఆ గొర్రెను దేవుని దగ్గర అర్పించి ఆ రక్తాన్ని పరిశుద్ధ స్థలంలో, అతి పరిశుద్ధ స్థలంలో ప్రోక్షించి వారికి పాప క్షమాపణ జరిగిస్తారు. ఇది రోజు జరిగే తంతు. అంటే ఇది రీసైకిల్ అవుతూ ఉంది. పాపం చేయటం, ఏదో ఒక జంతువునో పక్షినో తీసుకొని వచ్చి అర్పించటం. పాపం చేయటం, ఏదో ఒక జంతువునో పక్షినో తీసుకొని వచ్చి అర్పించటం. ఇందులో స్థిరత్వం లేదు. అంటే మొదటి చట్టము అస్థిరమైనటువంటి చట్టము. కాబట్టి ఆ చట్టాన్ని దేవుడు అమెండ్ చేసి ఒక స్థిరమైనటువంటి చట్టాన్ని పాపములన్నింటికీ ఒక్కసారే యేసుక్రీస్తు శరీరములో శిక్షను విధించి మన బాకీలన్నీ తీర్చివేసి జీరో చేసేసారు. ఇక యాజకునికి ప్రతి దినము పని లేదు. ఇక యాజకత్వాన్ని ఆయన తీసివేసి ఆయన రక్తములో పాప క్షమాపణ పొందిన ప్రతి వ్యక్తిని పరిశుద్ధినిగా తీర్చి వారినే యాజకులుగా చేశారు. మరి ఈ యాజకులు చేయవలసిన పని ఏమిటి అంటే, వీళ్ళు ఆయన యొక్క బలియాగమును, దేవుని చిత్తమును, దేవుని చిత్తాన్ని ఆయన నెరవేర్చినటువంటి తీరును ఈ లోకానికి ప్రకటించటమే ఈనాడు మనలాంటి యాజకులకు యేసుక్రీస్తు వారు అప్పచెప్పిన పని ప్రియులారా. అదే పనిని 12 ఏళ్ల వయసు నుంచే యేసుక్రీస్తు వారు చిత్తశుద్ధితో చేశారు. ఆయన శిలువ మరణము వరకు. ఆ తరువాత ఆ శిలువను ఎత్తుకున్న మనము మన జీవితాంతము వరకు, లేదా యేసుక్రీస్తు వారు ఈ రెండవసారి భూమి మీదకు వచ్చేంత వరకు అదే పనిని చిత్తశుద్ధితో మనము ఈ భూమి మీద జరిగించవలసిన వారముగా ఉన్నాము ప్రియులారా. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయును.
దినదినము మనము కూడా సేవ చేయాలి. కానీ మనము రక్త తర్పణ చేయని అవసరం లేదు. మన కొరకు ఆయన చేసిన రక్త తర్పణను మనము ప్రకటిస్తే చాలు. పాపములను ఎన్నటికీ తీసివేయలేని ఆ బలులనే మాటి మాటికి అర్పించుచుండును. ఈ యాజకులు పాపములు ఎన్నటికీ తీసివేయలేని ఆ బలులే మాటి మాటికి అర్పిస్తారు. దానివల్ల ప్రయోజనం లేదు. కానీ మనము ఒక్కసారే పాపముల కొరకు అర్పింపబడిన బలిని ప్రచురము చేస్తున్నాము. దీనివల్ల అనేకులు నీతిమంతులుగా తీర్చబడుతున్నారు, అనేకులు నిర్దోషులుగా తీర్చబడుతున్నారు, అనేకులు తమ పాపముల నుండి స్వాతంత్ర్యాన్ని పొందగలుగుతున్నారు. ప్రియులారా, ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయెను. ఈయనేం చేస్తున్నాడు? ఈయనేం చేశాడు? పాపముల నిమిత్తము సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించాడు. ఇది సదాకాలము నిలిచేది, ఇది స్థిరపరచబడిపోయేది. ఆ ఒక్క బలి ద్వారా ఆయన క్రీస్తు అయిపోయాడు. ఆ ఒక్క బలి ద్వారా ఆయన చక్రవర్తి అయిపోయాడు. ఆ ఒక్క బలి ద్వారా భూమి మీద ఉండే అన్ని హృదయాలను ఏలే చక్రవర్తి అయిపోయాడు. అందుకనే ఆయన పిలాతుతో నువ్వు రాజువా అంటే అన్నట్టు నువ్వు అన్నట్టు నేను రాజునే, కానీ నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము చాలా పెద్దది. జస్ట్ ఈ భూమి మీద ఒక రాజ్యానికి చక్రవర్తి అయ్యి ఇదేదో పెద్ద పదవి అని మీరు అనుకుంటున్నారు. అందులో మళ్ళీ నువ్వేం పెద్ద చక్రవర్తివి కాదు, నువ్వు గవర్నర్వే. నా పరిస్థితి ఏంటో తెలుసా? ఒరిజినల్గా ఈ భూమి లాంటి కొన్ని లక్షల కోట్ల గ్రహాలు, వాటిని మించిన కొన్ని లక్షల కోట్ల నక్షత్రాలను సృష్టించినోడిని నేను. ఇది నా ఒరిజినల్ స్టాండర్డ్స్. కాబట్టి నా రాజ్యము కేవలము ఒక గ్రహానికో ఒక ప్రాంతానికో సంబంధించింది కాదు. ఎంటైర్ క్రియేషన్, దేవుని యొక్క సృష్టికి సంబంధించింది. అది నిత్యము ఉండేది. ఎలాంటిది అంటే సదాకాలము నిలిచేటటువంటి రాజ్యము ఆయనది. సదాకాలము అంటే ఇంకా దానికి ఎండ్లెస్, దానికి ఎండ్ అనేది లేదు. యేసుక్రీస్తు శిలువ ద్వారా ప్రారంభమైనటువంటి రాజ్యము ఇక దానికి ఎండ్ లేదు, అది అంతము లేనిదై ఉండును అని దానియేలు గారు యేసుక్రీస్తు వారి కంటే 700 సంవత్సరాలు ముందే ప్రకటించినట్లుగా మనము చూస్తాం. చూడండి, చివరగా ఆ ఒక్క మాట చూసి ముగించుకుందాం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 2
44వ అధ్యాయము. ఆ రాజుల కాలములో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దానికెన్నటికి నాశనము కలగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక మరెవ్వరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నింటినీ పగులగొట్టి నిర్మూలము చేయును, కానీ అది యుగ యుగములు నిలుచును. అంటే ఇక దానికన్నటికి అంతము ఉండదు. అది యుగ యుగములు నిలిచేదిగా ఉంటుంది. ఆ రాజ్యమునకు యేసుక్రీస్తు వారు తన శిలువ మరణము ద్వారా ఆయన చక్రవర్తి అయ్యాడు. ఈ విషయాన్నే ఆయన సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులను తన పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు, అంటే దేవుని రాజ్యానికి శత్రువులు ఎవరైతే ఉన్నారో, దేవుని రాజ్యానికి వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తన పాదములకు పాదపీఠంగా చేయబడు వరకు, అంటే ఎవరు చేయాలి? దేవుని రాజ్యానికి శత్రువుల్ని పట్టుకొని యేసుక్రీస్తు వారి పాదముల కింద ఎవరు పడేయాలి అంటే మనమే పడేయాలి. మనము చిత్తశుద్ధితో యేసుక్రీస్తు వారిని ప్రకటిస్తున్నప్పుడు, యేసుక్రీస్తు పరిచారకులుగా ఉండి సాతాను కొరకు పనిచేసేటటువంటి కోవర్టులు ఆయన రాజ్యంలో ఉన్నప్పుడు, ఆయన రాజ్యానికి శత్రువులుగా వారు వ్యవహరిస్తున్నప్పుడు, శత్రువులకు దేవుని పిల్లలను అప్పచెప్తున్నప్పుడు అనేక రకాలైనటువంటి శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మం ద్వారా విశ్వాసులను ఏర్పరచబడిన వారిని సైతము పడగొడుతున్నప్పుడు వారందరినీ కూడా పట్టుకొని ఆయన పాదముల చెంత పడవేసేవారుగా మనము చేయబడు వరకు ఆయన కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉంటాడు. సో ఈ విధంగా ఈ కార్యక్రమం అంతా కూడా ఆయన మనకు అప్పచెప్పి వెళ్ళాడు. ఆయన శత్రువులను ఆయన పాదముల కింద ఆయన పాదపీఠముగా మనము పడవేసే వరకు ఆయన కనిపెట్టుతూ ఉంటాడు. ఈ రాజ్య సువార్త లోకమంతటా విస్తరించబడి లోకములో అందరూ ఆయన యొక్క రక్షణ కార్యమును ఎరిగి ఆయన యొక్క రక్తము ద్వారా పరిశుద్ధపరచబడిన నాడు ఆయన ఈ భూమి మీద ఉన్న సంఘాన్ని తీసుకొని వెళ్ళి తండ్రికి అప్పచెప్తాడు. దాని కొరకే మనము మిగుల అపేక్షతో వేచి చూస్తూ అపేక్షిస్తూ మన ప్రవర్తన యందు మన పరిశుద్ధతను మనము కాపాడుకుంటూ ప్రభువు దినపు రాకడ కొరకు చిత్తశుద్ధితో మనము పనిచేస్తూ ఆయన ఇచ్చేటటువంటి సదాకాలం యొక్క నిత్య జీవాన్ని అనుభవించటానికి, సదాకాలము మనము తండ్రితో జీవించగలగటానికి లేదా నివసించగలగటానికి మనతో పాటు మన తరములో మన చుట్టూ ఉన్న వారిని కూడా మనము దేవుని యొద్దకు నడిపించాలని చెప్పి మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామములో ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవించినట్లు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, మీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నా తండ్రి. గడిచిన ఉదయకాలం నుంచి మధ్యాహ్న కాల సమయం వరకు మా పనుల్లో ప్రయాణాల్లో మాకు తోడు నీడగా ఉండి నేటి పరిశుద్ధతని మనం మీ పాద సన్నిధికి చేర్చి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి నిగూఢమైన మీ పరలోక రాజ్య మర్మాలను మేము ధ్యానించి నా ప్రభువా, మీరు ఏ విధంగా అయితే నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి భూమి మీదకు వచ్చారో, తండ్రి చిత్తము పట్ల 12 ఏళ్ల వయసు నుంచి మీరు ఏ రకమైనటువంటి సమర్పణను బాధ్యతను కలిగి ఉన్నారో, అదేవిధంగా మేము మా జీవితాల్లో నా ప్రభువా మీ యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి నా తండ్రి మేము సర్వదా నా ప్రభువా ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ పనిలో నా ప్రభువా మేము ఎప్పుడూ కూడా నా తండ్రి విసుగక నా తండ్రి
సత్యముతో నా తండ్రి, ఆత్మతో నా ప్రభువా మీ పనిలో నా తండ్రి మేము కొనసాగి ముందుకు వెళ్ళినట్లు మాకు సహాయం చేయమని ఈ మధ్యాహ్న కాల సమయంలో కూడి వచ్చిన వీళ్ళందరినీ మీరు ఎక్కడ చాటున భద్రపరిచి కాపాడి వారి వారి అవసరతల అక్కర్లన్నింటినీ తీర్చి మీరు ఘనత మహిమ ప్రభావాలు పొందగలరని అలాగనే నా ప్రభువా మధ్యాహ్న కాల సమయంలో నా తండ్రి దిక్కులేని వారి కొరకు, దీన దళితుల కొరకు, విధవరాండ్ర కొరకు మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేయుచున్నాం. సహాయం చేయండి. వారి వారి అవసరతల అక్కర్లో తీర్చి మీరు ఘనత మహిమ ప్రభావాలు పొందగలరని వ్యాధి బాధలతో బాధపడుతూ స్వస్థత కొరకు మీకు మొరపెట్టుచున్న వారి విషయమై మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేయుచున్నాం. సహాయం చేయండి. మీ చిత్తమైతే మీ గాయపడ్డ హస్తముతో వారిని ముట్టి వారికి స్వస్థతను అనుగ్రహించగలరని అలాగే నా ప్రభువా సార్వత్రిక సంఘంలో జరుగుతున్న అనేకమైన ఆరాధనల విషయమై మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేయుచున్నాం. సహాయం చేయండి. మీ వాక్యం విరివిగా విత్తబడి అనేకుల హృదయాల్లో కార్యము జరిగించినట్లు సహాయం చేయగలరని గడిచిన 24 గంటల్లో గడబోయే 4 గంటల్లో తెలుసో తెలియకో మీకు ఆయాసకరమైన మార్గం ఏదైనా మా జీవితాల్లో ఉన్న ఎడల దాయితో మమ్మల్ని క్షమించి మన్నించగలరని మీ చిత్తమైతే మరి యొక్క పరిశుద్ధ దినాన్ని మాకు అనుగ్రహించి మమ్మల్ని ముందుకు నడిపించమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసయ్య దివ్యనామంలో బ్రతిమిలాడి ప్రార్థించి అడిగి వేడుకొనొచ్చున్నాము తండ్రి. ఆమేన్.